ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కడప జిల్లాలో 10th క్లాస్ పేపర్ లీక్ అయ్యింది. నిన్న 9 మందిని అరెస్ట్ చేశారు. దీని మీద సాక్షి పేపర్లో, మెయిన్ పేపర్లో రాశారండి. ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపర్లో ప్రభుత్వం ఫెయిల్, వైఎస్ఆర్ జిల్లాలో 10th లెక్కల పేపర్ లీక్ అని మెయిన్ హెడ్డింగ్ అక్షరాలతో రాశారు. దానికి ప్రభుత్వం ఫెయిల్ అంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి పేపర్ లీక్ చేయించాడా, లేదు ఉన్న అధికారులను చేశారా? అందుకే కదా లీక్ ఘటనపై 9 మందిని అరెస్ట్ చేశారు. అది చూద్దాం. ప్రభుత్వం ఫెయిల్, వైఎస్ఆర్ జిల్లాలో 10th లెక్కల పేపర్ లీక్. ప్రశ్నపత్రం లీక్ ఘటనపై 9 మంది అరెస్ట్. నిషిద్ధ ప్రాంతంలో యథార్చగా స్మార్ట్ ఫోన్లు వాడకం. గతంలోనూ బాబు సీఎంగా ఉన్నప్పుడు లీకుల పర్వం. 10th, ఇంటర్ నుంచి గ్రూప్ 2 దాకా అదే తీరు. పిల్లలు, నిరుద్యోగుల భవిష్యత్తులతో సర్కారు ఆటలు. విద్యాశాఖ మంత్రి నియోజకవర్గంలో ఇష్టారాజ్యం. శ్రీకాకుళం జిల్లాలో కుప్పిళ్లలో మాస్ కాపీని. పరీక్ష పేపర్ల ముద్రణలో నిండా నిర్లక్ష్యం. 100% ఉత్తీర్ణత సాధించాలంటూ ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు. లేదంటే నోటీసులు ఇస్తామంటూ హెచ్చరికలు. శ్రీకాకుళం జిల్లాలో జవాబులు రాస్తూ పట్టుబడ్డ టీచర్లు. విద్యా సంస్కరణలు, సర్కారు స్కూళ్లను నీరుగార్చి పరీక్షల వేళ టీచర్ల మేడపై కత్తి అని సాక్షి పేపర్లో రాశారు. అంటే దీనికి చంద్రబాబు నాయుడు లీక అంటే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయినట్ట. ప్రభుత్వం ఫెయిల్ అయితే 9 మందిని ఎందుకు అరెస్ట్ చేపిస్తుంది? నిన్న 9 మందిని ఎందుకు అరెస్ట్ చేపిస్తుంది? చెప్పండి. 9 మందిని ఎందుకు అరెస్ట్ చేపిస్తుంది? 1995లో 10th, 1997లో ఇంటర్ పత్రాలు లీక్. అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ ఎవరు సీఎంగా ఉన్నప్పుడు జరగలేదా? ఎవరు సీఎంగా ఉన్నా, ఎవరు చేసినా కూడా ఈ కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్ల లీకులు అవుతూనే ఉంటాయి. అంతే తప్ప దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అంటే మళ్ళీ ఏ సీఎం కూడా పాస్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. మీ ఆయంలో ఎన్ని ఫెయిళ్ళు? రాజధాని లేదు, రైతులకు సబ్సిడీలు లేవు, ఎన్ని ఇబ్బందులు చేశారు. ఒక ప్రాంతం డెవలప్మెంట్ లేదు. 3 రాజధానులు అంటూ 5 సంవత్సరాలు తిప్పారు. అప్పుడు మీరు ఫెయిలా? ఒక వ్యవస్థలో ఎవరైనా ఒక అధికారి తప్పు చేస్తే అధికారిది తప్పుగా చూపించాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అంటే ఏం 10th క్లాస్లో ఫెయిలా, ఇంటర్లో ఫెయిలా చంద్రబాబు నాయుడు గారు? 2017 నారాయణలో 10th పేపర్ లీక్. 2025 వైఎస్ఆర్ జిల్లాలో సేమ్ సీన్ రిపీట్. 2018లోనూ విశాఖలోని గీతం కాలేజీలో కేంద్రంగా గ్రూప్ 2 పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయి. నేడు బాబు ప్రభుత్వంలో ఒకటే లెక్క. వైఫల్యాల సర్కారుది, బాధ్యత అధికారులది. అంటే ఇంకెవరిది బాధ్యత? సర్కారు ఏం చేస్తుంది? లీకులు చేయండి అని చెప్తుందా? మనమే ఆలోచిద్దాం. చంద్రబాబు నాయుడు గారు పోయి గోడకాడికి పోయి మీరు లీకులు చేయండి, పేపర్లో మాస్ కాపీయింగ్ కొట్టండి అని చెప్తారా? అక్కడ ఉండే అధికారులదే కదా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. అధికారులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళకుండే బాధ్యత వాళ్ళు నిర్వహించాలి కదా. ఇప్పటికే విద్యారంగ సమస్యలను నీరుగార్చి చదువులను భ్రష్టు పట్టించిన కూటమి సర్కారు పరీక్షల వ్యవస్థను సైతం 3 లీకులు, 6 మాస్ కాపీయింగ్ల స్థాయికి దిగజార్చేసింది. పరీక్ష నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 10th, ఇంటర్ పరీక్షల్లో ఎలుగులేకొచ్చిన నిర్వాహకులే దీనికి నిదర్శనము. చంద్రబాబు సర్కారు నిర్వాహకంతో కష్టపడి చదివిన విద్యార్థులు విద్యా వ్యవస్థ పైన నమ్మకం కోల్పోతున్నారని విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రులు తప్పులు పడుతున్నారు. కనీసం ప్రశ్నపత్ర ముద్రణ సరిగా ఉందో లేదో కూడా పరిశీలించకుండా పిల్లల భవిష్యత్తుతో చెలగాటము ఆడుతుందని మండిపడుతున్నారు. అది ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా అధికారులే ఆ పని చేస్తారు. కొందరు అధికారులు అత్యుత్సాహం వల్ల తప్పులు చేస్తారు. దానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది అనడం ఎంతవరకు సమంజసమో ప్రజలారా ఆలోచించండి. లీకేజీలకు కేర్ ఆఫ్ బాబు పాలన అంటే చంద్రబాబు నాయుడు గారు రాగానే లీకేజీల పర్వం అంట. ఆయన దగ్గరుండి ఈ పేపర్లో కాపీ కొట్టండి, ఈ పేపర్లో కాపీ కొట్టండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తాడేమో. టీడీపీ అధికారంలో ఉండగా 1995లో 10వ తరగతి ప్రశ్నపత్రం, 1997లో ఇంటర్ ప్రశ్నపత్రం లీక్ అయ్యి విద్యార్థుల జీవితాల ఆడుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2017లో నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న నారాయణ విద్యా సంస్థల్లో 10వ తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి.
2019లో కూడా చంద్రబాబు పాలనలో కర్నూలులో 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ అయి నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లాలో 10వ తరగతి పరీక్ష లీక్ అయింది. 10వ తరగతి కడప జిల్లాలో పేపర్ లీక్ అయితే 9 మందిని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు గవర్నమెంట్లో చలన ఉన్నట్టా లేదా? మీరే ఆలోచించండి ప్రజలారా. ఇది చంద్రబాబు నాయుడు ఫెయిలా, జగన్ గారు ఫెయిలా, అధికారులు ఫెయిలా ఆలోచించండి. వార్త రాసినప్పుడు లీక్ అయింది రాస్తే పర్వాలేదు, కానీ అధికారులు చేసిన తప్పును కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వేసేసి చంద్రబాబు నాయుడు ఫెయిలు మీరు రాయంగానే ప్రజలు నమ్మే స్థితిలో లేరండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో ఫెయిల్ అయ్యి 11 సీట్లకు పరిమితి అయ్యి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రతిపక్ష హోదా అని అడుక్కుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మిమ్మల్ని ఏం ఆలకిస్తారు చెప్పండి? మిమ్మల్ని ప్రజలు మర్చిపోతున్నారు రాను. ఎందుకంటే మీరు చేసిన పాపాలు, చట్టాలు, డెవలప్మెంట్ లేక ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేసి ఒక రాజధాని అంటూ లేకుండా చేసి ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు ఫెయిల్ అనగానే ఫెయిల్ అయిపోయాడండి. చంద్రబాబు నాయుడు ఫెయిల్ అవుతే 4 సార్లు ఎట్లా సీఎం అవుతాడు? తెలంగాణలో హైటెక్ సిటీ ఎట్లా కలుగుతాడు? మెట్రో ఎట్టగట్టగలుగుతాడు? ఎయిర్పోర్ట్ ఎట్టగలుగుతాడు? మీరు చెప్పండి. మీ 5 ఏళ్ల కాలంలో మెట్రో పేరు ఎత్తారా ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు నాయుడు రాగానే విశాఖపట్నం, విజయవాడలో అప్పుడే మెట్రోను కదిలిస్తున్నాడు. మెట్రోకు టెండర్లు కూడా పిలుస్తున్నాడు. మీరు 5 ఏళ్ల కాలంలో మెట్రోకు గురించి మాట్లాడినారా? ఓ డెవలప్మెంట్ గురించి మాట్లాడినారా? 70 మంది మీ సామాజిక వర్గాలందరినీ సలహాదారులుగా పెట్టుకొని వాళ్ళకి నెలకు 3 లక్షలు జీతాలు ఇచ్చుకుంటూ, మీ ఇండల్లో పనిచేసే వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ, అటవీ దాంట్లలో, అగ్నిమాపక దాంట్లలో ఉద్యోగాలు ఇచ్చుకుంటూ, సాక్షి పేపర్లో యూట్యూబర్లకు ప్రభుత్వ సొమ్మును డబ్బిచ్చుకుంటూ, అన్ని కాదు మీరు చేసిన అక్రమాలు. ఈ అక్రమాలకు ప్రజలు తెలియవనుకుంటున్నారా? వైసీపీ ప్రభుత్వం అన్ని విధాల ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఒక ప్రభుత్వం మీద నింది మోపడం ఎంతవరకు కరెక్టో ప్రజలే ఆలోచించాలా. అంతే తప్ప ప్రజలు గుడ్డిగా నమ్ముతారని ఎవరు అనుకోకండి. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో నిందితుల అరెస్ట్ వివరాలు తెలియజేస్తున్న కడప డిఎస్పీ వెంకటేశ్వర్లు ఇమ్మీడియట్గా పట్టుకున్నారు కదా. ఎట్లా ప్రభుత్వం ఫెయిలు? లీకేజ్లో వ్యవస్థ ఉన్న 9 మందిని పట్టుకున్నారు కదా. పట్టుకున్నారా లేదా? ఇమ్మీడియట్లీ పట్టుకున్నారు కాబట్టే కదా ఫెయిల్ ఎందుకు అవుతుంది ప్రభుత్వం? చెప్పండి. తప్పు చేసినారు, లీక్ అయింది, 9 మందిని పట్టుకున్నారు. అది 10వ తరగతి మ్యాథ్స్ ప్రశ్నపత్రం లీక్ ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కడప జిల్లా పోలీసులు బుధవారం 9 మందిని కాజీపేట మండలం ఏటూ గ్రామం అల్లాడపల్లి క్రాసు వద్ద అరెస్టు చేశారు. వల్తూరు జెడ్పీ హై స్కూల్ కేంద్రంగా ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా లీక్ చేసి చిట్టీలు తయారు చేశారు. వాటర్ బాయ్ సాయి మహేష్ షేర్ చేసేందుకు ఉపయోగించిన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కమలాపురం వివేకానంద ప్రైవేట్ స్కూల్ టీచర్ విఘ్నేశ్వరరెడ్డి ఆలియాస్ విఘ్నేష్, కరస్పాండెంట్ రామసుబ్బారెడ్డి, మ్యాథమెటిక్స్ టీచర్ శ్రీకాంత్ రెడ్డి, బీసీ హెల్పర్ గెస్ట్ టీచర్ శ్రావణి, టీచర్ మధు యాదవ్, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఎం రామకృష్ణమూర్తి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాసరెడ్డి, ఇంటెలిజెంట్ ఎం రమణ వీరులు ఉన్నారు. ప్రశ్నపత్రం లీక్పై డిఈఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అది అందరిని పట్టుకున్నారు కదా. వీళ్ళు స్కూల్లో పనిచేసే వాళ్ళంతా చంద్రబాబు నాయుడు బంధువుల. చంద్రబాబు నాయుడు వాళ్ళ దగ్గరికి పోయి మీరు లీకులు చేయండి అయ్యా అని చెప్పాడా? తప్పు చేసిన వాళ్ళను పట్టుకోమని చెప్పండి, దానికి బాధ్యత ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయినాడు, ప్రశ్నపత్రం లీక్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే నడిచిందా? రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో నడచలే, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో నడచలా, మీ గవర్నమెంట్లో నడచలే. అవి కూడా రాయాలి కదా, ఇది అని అది కూడా రాయాలి కదా. చెప్పండి. అది కూడా రాస్తే అప్పుడు జరుగుతుంది. గవర్నమెంటు లీగల్ పరీక్షలో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అంటే ఎలా నడుస్తుంది? ప్రజలారా ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.